డియర్ టీచర్స్, ఇప్పుడు మనం 2 టేబుల్స్‌లో ఉన్న డేటాని కంపేర్ చేయబోతున్నాం. మొదటగా నేను డే 4 డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ ఫైల్‌ని ఓపెన్ చేస్తున్నాను. సో, ఆ ఫైల్ ఓపెన్ అయింది. మ్యాక్సిమైజ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు నేను ఇంకొక టేబుల్ కడప అన్న ఫైల్ తీసుకుంటున్నాను. ఇది అపెక్స్ నుంచి వచ్చిన డేటా. దీన్ని కూడా నెక్స్ట్ ఇంకొక టేబుల్ టీచర్‌ని సెలెక్ట్ చేశాను. సో, మనకి ఇప్పుడు 3 ఫైల్స్ ఉన్నాయి. టీచర్స్ డేటా, కడప అపెక్స్, ఇది టీచర్స్ డేటా. ముందుది ఫామ్ నుంచి వచ్చిన డేటా 4 డే అన్నది. ఇది 4 డే. సో ఇందులోనే సో ఈ 2 టేబుల్ని కంపేర్ చేయాలి. సో అపెక్స్లో ఉన్న ట్రెజరీ ఐడిని తీసుకొని ఈ 4 డేలో ఉన్న ట్రెజరీ ఐడి నెంబర్తో కంపేర్ చేయాలి. అది ఎక్కడుందో చూస్తున్నాను. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఎల్ కాలంలో ఉంది. సో ఈ నెంబర్ ఈ రోలో ఉన్న మొత్తం డేటాతో ఈ కడపలో ఉన్న ఆ ట్రెజరీ ఐడి నెంబర్తో కంపేర్ చేయాలి. సో ఈ టేబుల్లో నేను చివరికి వచ్చాను. టైటిల్కి కిందగా ఉన్న సెల్ని తీసుకుంటాను. సో ఇక్కడ నేను ఫంక్షన్ని ఉపయోగించబోతున్నాను. సో ఈ లుక్అప్ ఫంక్షన్ ఇది. సో స్టార్ట్స్ విత్ బ్రాకెట్ అండ్ ఏ కాలంని ఏ సెల్ని సెలెక్ట్ చేయాలి అంటే ఐ2ని నేను సెలెక్ట్ చేస్తాను. తర్వాత ఏ టేబుల్లో ఉన్న ఏ కాలంతో కంపేర్ చేయాలి అంటే 4 డే డిస్ట్రిక్ట్ ట్రైనింగ్లో ఉన్న ఎల్ కాలంతో నేను సెలెక్ట్ చేయాలి. సో నేనేం చేస్తున్నానంటే ఆ కాలం అంతా సెలెక్ట్ చేస్తున్నాను. ఇందుకు మనము షిఫ్ట్ కంట్రోల్ డౌన్ యారోని క్లిక్ చేస్తూ వెళ్తే ఆ కాలం అంతా సెలెక్ట్ అవుతుంది విత్ డాలర్ సింబల్. సో అలా డాలర్ సింబల్ రాని పక్షంలో మనం కంట్రోల్ F9ని ఉపయోగించాలి. సో ఇప్పుడు నేను ఆ రేంజ్ని అంతా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనం అక్కడ కామాని తీసుకోవాలి. సో ఇప్పుడు మనం కడపలోని ఒక కాలంని తీసుకుంటున్నాం కాబట్టి ఒక నెంబరు తీసుకున్నాం, 1 తీసుకున్నాను. సో అందులో ఎగ్జాక్ట్ మ్యాచ్ రావాలి అంటే మనకి 0 కానీ ఫాల్స్ కానీ వాడాలి. సో ఫాల్స్ ఈజ్ ఎగ్జాక్ట్ మ్యాచ్. ఫాల్స్ తీసుకున్నాం. సో ఇక్కడితో ఈ ఫంక్షన్ క్లోజ్ అయింది కాబట్టి క్లోజ్ అన్న ఆప్షన్ మనం క్లోజింగ్ బ్రాకెట్తో మెన్షన్ చేస్తాం. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తే మనకు సో ఈ టేబుల్లో ఉన్న ఆ సెల్తో పాటు 4 డే ఉన్న షీట్లో మొత్తం ఆ కాలంని కంపేర్ చేసి మ్యాచ్ అయితే ఆ మ్యాచ్ డేటా చూపిస్తుంది, లేకపోతే నాట్ అప్లికబుల్ అన్న డేటాని చూపిస్తుంది. నేను ఇది అన్ని సెల్కి అప్లై చేయడానికి ఆ సెల్లో డౌన్ రైట్లో ఉన్న ప్లస్ సింబల్ని డబుల్ క్లిక్ చేస్తే అదే వస్తుంది. ఆర్ మనం దాన్ని డ్రాగ్ చేసినా కూడా సేమ్ ఫార్ములా అన్ని సెల్స్కి అప్లై అవుతుంది. సో నేను ఇప్పుడు జస్ట్ డ్రాగ్ చేసి చూస్తున్నాను ఎంతవరకు అన్నది. సో అప్లై అయిపోతుంది. మరి ఇలా అప్లై అయిన డేటాని మనం చూసుకోవాలి అంటే ఫిల్టర్ ఆప్షన్ని ఉపయోగించాలి. నేను ఒకటి సెలెక్ట్ చేస్తున్నా. సో నేను ఫిల్టర్ ఆప్షన్ని ఎనేబుల్ చేయబోతున్నాను మొత్తం టైటిల్ రోస్ అంతటి. ఆల్రెడీ సెలెక్ట్ కడప అనేది. సో ఇప్పుడు ఫార్ములా అప్లై చేసిన డేటాలో డబుల్ క్లిక్ చేసి మొత్తం అన్నిటికీ అప్లై చేస్తాను. సో ఇప్పుడు నేను ఫిల్టర్ చేయబోతున్నాను ఆ సెల్. సో మ్యాచ్ డేటా నాట్ అప్లికబుల్ డేటా బ్లాంక్.
ఇప్పుడు నాట్ అప్లికబుల్ని బ్లాంక్ని డిజేబుల్ చేశాను. సో ఇప్పుడు మనకి ఓన్లీ మ్యాథ్స్ వెంటనే వస్తుంది. సో ఇలా ఆ 2 టేబుల్స్లో కామన్గా ఉన్న ఒక నెంబర్ని మనం కంపేర్ చేసి మనం తీసుకోవచ్చు. సో ఇదే అంశం నేను ఇంకొక ఫైల్తో కంపేర్ చేస్తున్నాను. 4-day డిస్ట్రిక్ట్ ట్రైనింగ్లో ఉన్న డేటాని టీచర్స్ డేటాలో ఉన్న ఫైల్తో నేను కంపేర్ చేస్తాను. సేమ్ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కాబట్టి సెర్చ్ని లిమిట్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక డిస్ట్రిక్ట్ని మాత్రం సెలెక్ట్ చేస్తున్నాను, దట్టు కడప. సో మీరు మీకు కావాల్సిన డిస్ట్రిక్ట్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా రీఫైన్ చేయడం కోసం మనకు వ్యాలిడేటెడ్ లిస్ట్ అవసరం లేదు కాబట్టి ఓన్లీ సబ్మిటెడ్ మాత్రమే తీసుకుంటాం. సో ఇక్కడ మనం ఫంక్షన్ ఎక్కడ అప్లై చేయాలంటే లాస్ట్ రోలో లాస్ట్ కాలం సెకండ్ రోలో మనం అప్లై చేయాలి. సో ఈజ్ ఈక్వల్ VLOOKUP function. So any function start with opening bracket. So ఏ సెల్ని కంపేర్ చేయాలి, G2 సెల్ని G7 సెల్ని కంపేర్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఫిల్టర్లో వెళ్ళిపోయింది అంతకు ముందు ఉన్న డేటా. సో నెక్స్ట్ 4-dayలోని ఏ కాలంతో కంపేర్ చేయాలంటే ఎల్ కాలంతో. సో అక్కడి నుంచి నేను రేంజ్ ఆఫ్ సెల్స్ని సెలెక్ట్ చేశాను. హౌ టు సెలెక్ట్ రేంజ్ ఆఫ్ సెల్స్ ఈజ్ షిఫ్ట్ కంట్రోల్ ప్లస్ డౌన్ యారో ఫ్రమ్ ద సెల్ యాన్యువల్. సెల్ యూ వాంట్ టు సెలెక్ట్. రేపొద్దున ఇక్కడ కామా ఇచ్చాను, ఒకటి కాలం మళ్ళీ పాస్ ఇచ్చాను, ఓకే అయిపోయింది. సో నేను ఇప్పుడు దాన్ని అన్నిటికీ అప్లై చేయబోతున్నాను. డబుల్ క్లిక్. సో ఇంకో అది ఇప్పుడు ఓకే అయిపోయింది. సో ఇప్పుడు ఈ కాలంలో మనకి ఫిల్టర్ లేదు, ఫిల్టర్ని ఎనేబుల్ చేస్తాను. సో ఇప్పుడు ఫిల్టర్ ఏం కావాలి, మనకి మ్యాచ్ డేటా కావాలి, నాట్ అప్లికబుల్ బ్లాంక్ అవసరం. సో నాట్ అప్లికబుల్ బ్లాంక్ని డిజేబుల్ చేస్తాను. ఇప్పుడు మనకు మ్యాచ్ డేటా ఏ దగ్గర వచ్చింది. మనం దీన్ని ఏం చేయాలంటే సేవ్ యాజ్ తీసుకుని .csvలో చూడాలి. ఇక్కడ బ్లాంక్ ఉన్న కాలమ్స్ని మనం రెక్టిఫై చేయాలి. సరి అయిన డేటాని మాత్రం మనం దీనికి అప్లోడ్ చేసుకోవాలి. సో రికార్డ్ అంతా సరే, ఇక్కడ గ్యాప్ ఉంది. సో దీన్ని మనం సరి చేసి టీచర్స్ని అడగడం కానీ మనం డేటాబేస్లో వెతకడం కానీ సమ్ అదర్ సోర్స్ నుంచి దాన్ని మనం రెక్టిఫై చేసి కరెక్ట్ డేటాని .csv అన్న ఫైల్గా సేవ్ చేసి దీక్షలో అప్లోడ్ చేసినట్లయితే వీళ్ళందరూ అక్కడ రిఫ్లెక్ట్ అవుతారు. ఎవరైతే వ్యాలిడేటెడ్ ఈ సబ్మిటెడ్ తీసి మనం వ్యాలిడేటెడ్ చేసి. థ్యాంక్ యూ.